రైతు సోదరులకు నమస్కారం. వరిలో ముఖ్యంగా పుట్టదశలో ఆశించే పురుగులలో అతి ముఖ్యమైనది సుడిదోమ. ఇతర పురుగులతో పోల్చుకుంటే సుడిదోమ చేసే డ్యామేజ్ అనేది చాలా వేరుగా ఉంటుంది. అలాగే ఇతర పురుగుల నివారణకు మనం స్ప్రే చేసే మందులు, పిచికారి చేసే విధానం సుడిదోమకు కూడా పాటిస్తే సుడిదోమ కంట్రోల్ కాదు. సుడిదోమ నివారణకు ఏ ఏ మందులు పిచికారీ చేయాలి, అలాగే మందులు పిచికారీ చేసే పద్ధతి మనం సరిగ్గా పాటిస్తే బీపీహెచ్ను పూర్తిగా అరికట్టవచ్చు. సుడిదోమ అనేది మొక్క మొదళ్లలో ఉండి రసం పీల్చి మొక్క మొత్తం ఎండిపోయేలా చేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మనం పిచికారీ చేసే మందు దోమను చేరేలా పిచికారీ చేయాలి. దీనికోసం మనం ఖచ్చితంగా ఎకరానికి 200 లీటర్ల నీటిని పురుగు మందులతో కలిపి స్ప్రే చేయాలి. ఉదయం పూట పిచికారీ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట మొక్కపై ఉన్న మంచుతో పురుగు మందు కలిసి మొక్క మొదళ్లలో చేరి సుడిదోమను నివారించడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం చూసుకుంటే మిగతా అన్ని పురుగు తెగులు మందులు మనం పిచికారీ చేస్తున్నప్పుడు పొలంలో నీటిని పూర్తిగా తీసివేయడం కానీ లేదా తేలికపాటి తడి ఇవ్వడం కానీ చేస్తాం. కానీ సుడిదోమకు మందులు పిచికారీ చేసేటప్పుడు పొలంలో నీటిని నిల్వ ఉంచిన తర్వాతనే పిచికారీ చేయాలి. అలా చేసినట్లయితే దోమ అనేది పూర్తిగా మొక్క అడుగు భాగంలో ఉండటం సాధ్యం కాక మొక్క మధ్య భాగానికి చేరుతుంది. దీనివల్ల మనం పిచికారీ చేసే మందు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అలాగే బీపీహెచ్ నివారణకు బ్యాటరీ స్ప్రేయర్ కానీ చేతి పంపు కానీ వాడకూడదు. కేవలం తైవాన్ పంపు, పవర్ స్ప్రేయర్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ స్ప్రేయర్తో స్ప్రే చేస్తే వాటి నుండి వచ్చే ఫోర్స్ వలన మొక్క పూర్తిగా తడిసి దోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడు మనం బీపీహెచ్ నివారణకు దోమ తీవ్రతను బట్టి ఏ దశలో ఏ మందులు పిచికారీ చేయాలి, టాప్ 5 బెస్ట్ మందులు, వాటి మోతాదు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అలాగే అందరూ వీడియోను లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాటేవ కంపెనీ వారి పెక్సలాన్ సుడిదోమ నివారణకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే కెమికల్ ఉండటం జరుగుతుంది. ఇది 94 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. దీని ధర వచ్చేసి 1350 నుండి 1450 వరకు సుమారుగా ఉంటుంది. అలాగే ధనుక కంపెనీ వారు డిఫెండ్ అనే ట్రేడ్ నేమ్తో విడుదల చేశారు. ఇందులో కూడా ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే కెమికల్ ఉంటుంది. పెక్సలాన్ మరియు డిఫెండ్ రెండిట్లోనూ ఒకే కెమికల్ ఉంటుంది. దీని మోతాదు కూడా 94 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. రెండు మందులు కూడా బీపీహెచ్కు చాలా మంచిగా పనిచేస్తాయి. అలాగే ఎన్ఐపిఎల్ కంపెనీ వారి డ్యూయెట్, ఇందులో బెంచ్ పైరిమోక్సన్ పైమెట్రోజెన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది కూడా బీపీహెచ్ నివారణకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది 280 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే మరొక మందు చూసుకున్నట్లయితే వెస్టోరియా, ఇది సింజెంటా కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో ట్రైఫ్లూమెజోపైరిమ్ 20% WG అనే కెమికల్ ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్న పెక్సలాన్ అలాగే డిఫెండ్ అనే మందులలో కూడా ఇదే కెమికల్ ఉంటుంది. కానీ ఇందులో ఈ మందు గుళికల రూపంలో మనకు లభ్యం కావడం జరుగుతుంది. దీనిని ఎకరానికి 50 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. అలాగే సింజెంటా కంపెనీ వారి చెస్ మరియు పిఐ కంపెనీ వారి ఓషిన్ అనే మందులు కూడా బీపీహెచ్ నివారణకు రైతులు తమ పొలంలో వాడుతున్నారు. చెస్ అనే మందులో పైమెట్రోజైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఎకరానికి 120 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఓషిన్ అనే మందులో డైనోటెఫిరాన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది 80 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మందులు సుడిదోమ నివారణకు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ సుడిదోమ గనక ఎక్కువగా ఆశించి తీవ్ర స్థాయిలో పంటకు నష్టం కలుగజేసినట్లయితే ఇప్పుడు చెప్పబోయే 3 మందులు పిచికారీ చేసుకోవాలి. అందులో మొదటిది స్కై స్టార్. ఇది ఇండోఫిల్ కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో డెన్యూటెఫిరాన్ మరియు పైమెట్రోజైన్ అనే కెమికల్ ఉండటం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న చెస్ మరియు ఓషిన్ సంబంధించిన 2 కెమికల్ మందులు ఈ ఒక్క స్కై స్టార్ అనే మందులోనే ఉంటాయి. ఇది ఎకరానికి 130 నుండి 140 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. దీని ధర సుమారుగా 1300 నుండి 1400 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మరొక మందు చూసుకున్నట్లయితే డిస్ట్రప్టర్.
ఇది పిఐ కంపెనీ నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో కూడా స్కైస్టార్లో ఉన్న కెమికల్ ఉంటుంది, డినోటెఫిరాన్ మరియు పైమెట్రోజైన్. దీని ధర మరియు మోతాదు అనేది స్కైస్టార్తో సమానంగా ఉంటుంది. ఈ మందులు పిచికారి చేసిన 2 రోజుల తర్వాత మనకు వెంటనే రిజల్ట్ కనబడడం స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక చివరి దశలో దోమ ఉధృతి తీవ్రంగా ఉండి బీపీహెచ్ ద్వారా పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది అనే సమయంలో ఈ మందు పిచికారీ చేయాలి. అదే తేజాస్. ఇది షణ్ముఖ అనే కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది. ఇది బయోపెస్టిసైడ్. ఇలాగే మార్కెట్లో చాలా రకాలైన ప్రోడక్ట్స్ సుడిదోమ నివారణకు లభ్యం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మందులు సుడిదోమ నివారణకు పిచికారీ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. అలాగే మిగతా పురుగులతో పోల్చుకుంటే సుడిదోమకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సుడిదోమ అనేది నేరుగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళదు. సుడిదోమ ఒక వలయాకారంలో కదలడం జరుగుతుంది. అది వలయాకారంలో కదలడం వల్ల అది చేసే నష్టం కూడా సుడులుగా వలయాలుగా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ దోమని సుడిదోమ అంటారు. మనం పొలంలో నాటు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ ప్రదేశం విడిచిపెట్టి నాటు వేసుకోవాలి. అలా ఖాళీ బాటలు విడిచిపెట్టడం వల్ల మొక్కకి గాలి వెలుతురు అనేది చాలా బాగా చేరి సుడిదోమ రావడానికి అవకాశం ఉండదు. సుడిదోమ అనేది ఎక్కువగా చీకటిగా ఉండి గాలి వెలుతురు లేని ప్రదేశంలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ ఖాళీ బాటలు వదలడం వల్ల సుడిదోమతో పాటు చాలా రకాలైన పురుగులు, తెగుళ్లను వ్యాప్తి చేయకుండా అరికట్టవచ్చు. అలాగే మనం పురుగు మందులు స్ప్రే చేయడానికి, ఎరువులు వేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మందులు సుడిదోమ నివారణకు పిచికారీ చేసినట్లయితే 100% రిజల్ట్ మనకు కనబడుతుంది. ఇంకా మీకు ఈ వీడియో గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.